సాక్షి మీడియాని రద్దు చేయాలి, సాక్షి మీడియాని మాకొద్దు. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం అంతా కూడా ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తరలి వచ్చి, ఎందుకు తరలి వచ్చండి, స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి స్త్రీలను, అమరావతికి చెందినటువంటి స్త్రీలను అవమానించి మాట్లాడడం ద్వారా ఈ స్త్రీలందరూ కూడా మేమందరము ఈ విధంగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. అమరావతి స్త్రీలను ఏదైతే తిట్టి వారిని అనవసరమైన మాటలతో, అనవసరమైన పదజాలంతో వారు దూషించారో దానికి నిరసనగా మహిళలందరూ కూడా, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి భారీ ర్యాలీగా వచ్చి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు తగదు అనేటువంటి సంకేతాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ సుభిక్ష పాలన ఉంటుంది, సుభిక్షమైనటువంటి వాతావరణం ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్టు చేయాలని, మేము ఈ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలని వారి మాటలను మేము ఖండిస్తూ, మా నియోజకవర్గం ప్రజల తరఫున మేము ఈ మాటలను ఖండిస్తూ, మా మహిళలందరి తరఫున కూడా సాక్షికి ఇచ్చినటువంటి ఎవరైతే కృష్ణరాజు గారు కానీ, కొమ్మినేని గారు కానీ ఎవరైతే ఉన్నారో వారి వెనక్కి తీసుకోవాలి, వారి మాటలను బేషరతుగా క్షమాపణ చెప్పాలని మా అందరు మహిళలందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 14-19 కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి పురుషులు, మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా బయటకు వచ్చి మేమున్నాము, అమరావతికి రాజధానికి భూములు ఇస్తామని చెప్పని ముందుకొచ్చి వేలాది ఎకరాలు ఆ రోజు అమరావతి కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం మహిళలు ముందుకొచ్చి భూములు ఇస్తే ఆ భూములతోటి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం చేయాలని ఆనాటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభిస్తే కొద్ది కాలం జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ 19లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ కాకోకుండా వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష సాధింపు చర్యలతోటి ఏదైతే అమరావతిలో రాజధాని ఇచ్చినటువంటి దాని మీద మహిళలందరూ కూడా ముందుకొచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉన్న రైతులందరూ కూడా ఇచ్చినటువంటి దాన్ని అవమానపరిచి వాళ్ళ అమరావతి రాజధానిని రద్దు చేస్తే అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాగ మేము భూములు ఇస్తే మమ్మల్ని అవమానపరిచి వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా రోడ్ల మీద పడేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ర్యాలీ కాకుండా దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర కూడా పాదయాత్రలు చేస్తూ, పూజలు చేస్తూ మా యొక్క భూములు ఇచ్చిన రైతుల్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అని చెప్పని ఆందోళన చేసిన పరిస్థితి రాత్రులు పగలు కూడా ఏ విధంగా ఆందోళన చేశారో చూసాం. అటువంటి ఆందోళన చేసిన మహిళల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవమానపరిచి లాఠీ చార్జీల్ని మహిళలని చెప్పని కూడా చూడుకోకుండా పురుషులైనటువంటి పోలీసులతో కూడా దాడులు చేపించి అక్రమంగా కూడా అరెస్టులు చేపించి మహిళల్ని బట్టలు కూడా చిరిగిపోయే విధంగా ఏ విధంగా అవమానపరిచి లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన పరిస్థితి చేశాడో జగన్మోహన్ రెడ్డి మీరు గతంలో చూసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. దానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఏకతాటిపై ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలదోలాలి, అమరావతిని కాపాడుకోవాలని దానితోటి ఇవాళ ఏకదాటిగా నిలబడి వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చిన పరిస్థితి మీరు చూశారు. దీనితోటి మహిళలంతా కూడా ఉద్యమం చేస్తే ఏదైనా సరే ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. ఇప్పుడు ఇవాళ కూడా పెద్దలు చెప్తారు, ఒక పురుషుడు యొక్క విజయం వెనక మహిళలే కారణం అని చెప్తారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటానికి మహిళలే ప్రధానమైన కారణం అని చెప్పని కూడా ఈ రోజు చెప్పక తప్పదని చెప్తా ఉన్నా. ఆ రోజు వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళల్ని కూడా ఇవాళ వెన్ను తట్టి గడప దాటి బయటకు వచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతిని కాపాడుకోవాలి, రాజధానిని కాపాడుకోవాలి, అక్కడ భూములు ఇచ్చినటువంటి మహిళలు కానీ ఇతరులు కానీ కాపాడుకోవాలని చెప్పిన దానితోటి ఆంధ్రప్రదేశ్ లో మహిళా సోదరులందరూ కూడా కథం దొక్కి వాళ్ళ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. దీన్ని తట్టుకోలేనటువంటి
సాక్షి మీడియా. దీనిని వారవలేనటువంటి సాక్షి పేపరు ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరైతే సాక్షి ఛానల్లో మేకప్ వేసుకుని కూర్చొని ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే ఆయన డిబేట్లు నిర్వహిస్తూ ఉంటాడో ఆ డిబేట్ నిర్వహిస్తుంటే కామేశ్వర శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కృష్ణరాజు గారు వీళ్ళందరూ కలిసి అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీ భార్యలు మహిళ కాదా, మీ పిల్లలు మహిళలు కాదా, మీ తల్లి మహిళ కాదా, మీ చెల్లి మహిళలు కాదా, మీ అక్క మహిళలు కాదా? మీరు అవమానపరిచినటువంటిది ఆ అమరావతిలో ఉన్న మహిళలు అనుకుంటా ఉన్నారు. యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు మహిళలు కాదు, మొత్తం మహిళలందరినీ కూడా మీరు అవమానపరిచినట్టుగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా ఇవాళ రోడ్లెక్కి గత 4-5 రోజులుగా కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే శ్రీనివాసరావుని రాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి పరారులో ఉన్నాడు. వారిరువురితో పాటు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక నడుపుతున్నటువంటి భారతి గారు కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని టోటల్ గా నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే సాక్షి ఛానల్ మరియు సాక్షి పేపర్ని రద్దు చేయాలని చెప్పని ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మహిళా సోదరులందరూ కూడా కదం దక్కి రోడ్ల మీదకి వచ్చి కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన వీధులు కూడా ప్రదర్శన చేసి సాక్షి పేపర్ని వాళ్ళందరూ కూడా దగ్ధం చేసిన పరిస్థితి చేశారంటే సాక్షి ఛానల్ మీద, సాక్షి పేపర్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, భారతి మీద, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు మీద ఇవాళ మహిళలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి పోలీసు వారికి ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చున్నారు. కాబట్టి వెంటనే వారు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్న మహిళలందరూ కోరుతూ ఉన్నారు. వారి తరఫున కూడా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇంతమంది 100 మంది రోడ్ల మీదకి వచ్చి మహిళలందరూ కూడా కదం పెట్టి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అంట 70 సంవత్సరాలంట. 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు, జైలు పాలు చేయలేదు. కొత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. 70 సంవత్సరాల మరి మీరు అరెస్ట్ చేస్తారా అన్నాడు. మరి 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక తల్లిలాగానో చెల్లిలాగానో మీరు భావించుకోకుండా మహిళల్ని కించపరిచి వాళ్ళు ఏ విధంగా మీరు అవమానపరిచారన్న సంగతి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అయితే దయచేసి ఈ మహిళల్ని ఏ విధంగా అవమానపరిచండి. వాళ్ళకి ఈ రోజు మీరు తగినటువంటి శిక్ష ఇస్తేనే మరలా తిరిగి భారతదేశంలో కదా ప్రపంచంలోనూ మహిళా జోలికి వెళితే కనుక ఏ విధంగా ఉంటుందన్న సంగతి ఇవాళ ఎవరికైనా సరే తెలుస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపించి దీని మీద ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పని కూడా ఈ రోజుని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి చట్టపరంగా కూడా శిక్షించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంత మహిళలంతా కూడా నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా జయప్రదం చేసినటువంటి మహిళా సోదరులందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒకళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఇంకో వాళ్ళు అవును నేను చూసానని చెప్పినారు కానీ దాన్ని ఖండించలేదు. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని నేను సపోర్ట్ చేయలేదని చెప్పి నిన్న చెప్తున్నారు. కానీ కూడా మహిళలు అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేసిన రాజధాని అని చెప్పి అన్నటువంటి ఆ సాక్షి టీవీలో ఉన్నటువంటి అందరినీ కూడా వెంటనే రద్దు చేయాలి, సాక్షి పేపర్ని రద్దు చేయాలి. అలాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి జగన్ కానీ భారతీ రెడ్డి కానీ ముందుకు వచ్చి మా సంబంధం లేదని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే దీన్ని సపోర్ట్ చేసినటువంటే కదా మహిళలతో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అందరం కూడా ఏకముఖంతో ఏకకంఠంతో కూడా మేము అందరం కూడా ఏకంగా ఉండి సాక్షి పేపర్ వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. జై హింద్. వెంటనే మా ఏపీని వెళ్ళిపోతే గానీ మాకు ఈ దరిద్రం వదలదు. ఇది వరకు అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద పైచాచికి హింసతో వాళ్ళ మీద ఎప్పుడు దాడి చేశాడు ఆయన. ఎంతో కష్టపడి మా తెలుగుదేశం స్వరాజ్యం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతో సంతోషంగా ఉన్నాయి. అలా వికృతమైన మాటలు, ప్రతి మహిళని కించపరిచే మాటలు. అక్కడ అమరావతి అంటేనే ఎంతో పవిత్రమైన స్థలం అది. దాన్ని వీళ్ళు ఎంత వికృతం చేయాలనుకున్నా సరే ఇంకా ఉజ్వలంగానే ఉంటది అది. ఆ మహిళలందరూ కూడా పడే కష్టాలు, వాళ్ళ పడ్డ నినాదాలు కూడా ఎప్పుడు కూడా భగవంతుడు చూసి వాళ్ళు ఎప్పుడు చల్లగానే చూస్తాడు. కాబట్టి వాళ్ళ మీద ఎన్ని బురదలు చల్లినా సరే ప్రతి మహిళ కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. మహిళ కంట కన్నీరు వదిలితే ఎక్కడ సుభిక్షంగా ఉండదు. ఈ జగన్ రెడ్డి ఎప్పుడు కూడా
ఈ మహిళల మీదే ఉంటది కాబట్టి అతను ఏ విధంగా మా ఏపీని వదిలి వెళ్ళిపోతాడని అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి.